వెల్కమ్స్ టు అమ్మమ్మస్ నానీస్ కోలం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పూజ వీడియోతో మేము ముందుకు వచ్చాను. మా మనవడు పూజకి పూలు కోసుకొచ్చాడండి. పూజ అలాగా చిన్న మందిరంలో చక్కగా చేశాడు, వాడే చేశాడండి. మాల ఒక్కటే నేను కట్టించాను, శంకు పూల మాల. నేనేమో కింద రోజు చేసే దగ్గర చేశానండి. చూస్తారని చెప్పి ఉదయం షార్ట్లో పెట్టాను, చాలామంది చూశారు. చూడని వాళ్ళు ఉంటే మరలా చూడండి షార్ట్. అది ఈ రకంగా పూజ చేసుకున్నామండి. పూజ అది పూర్తి అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నామండి. బ్రేక్ఫాస్ట్ ఏంటనుకుంటున్నారు? ఈరోజు ఏబిసిడి అలాగా ఆల్ఫాబెట్స్తో దోశ అండి. దోశ కదా, అట్టు అంటారు, కొంచెం దలసరిగా వేస్తాం కాబట్టి. నాని నేను కూడా చేస్తానని చెప్పి వాడు కూడా ఈరోజు జత్విక్ నాన్న కూడా ABCDO అలాగేసాడండి. అది కూడా యాడ్ చేశాను, చూడండి ఆ పిక్ ఎంత బాగా వేసాడు. నేను వేస్తాను, నేను ఒకసారి వేసి చూపిస్తే వాడు సెకండ్ టైం ABCDO వరకు వేసాడండి. వచ్చేసింది నాని. రేపు కూడా అంటే రేపు దోశ పిండి ఉంచలేదమ్మా, చపాతీ చేస్తాను, చపాతీతో చేసుకుందువు కానీ ఏదన్నా అన్నాను. ఓకే అన్నాడు. చూసారండి ఎలా చేశాడో. ఓ నాకు కూడా వచ్చేసింది వేయటం అని చెప్పి ఆనందపడుతున్నాడండి. చెమటలో సమ్మర్ కదా, అదిగో ఎలా చేస్తాడు చూడండి, నాలుగు బయటికి పెట్టి అనుకుంటా. అది ఓ వేసేసాడు. ఓకే, డి ఒక్కటే కొంచెం నీట్గా రాలేదు అనుకుంటున్నాడు. చాలా ఓ మంచిగా వచ్చినాయి. నాకు నచ్చలే. అది ఓకే, అలా పూర్తి చేశాడండి ఇవాళ బ్రేక్ఫాస్ట్. నేనేం మామూలుగా అట్లా వేసుకున్నాను, వాడేమో అలాగా ఆల్ఫాబెట్స్ అలా వేసుకున్నాడు. రేపు చపాతీ చేసుకుందు గాళ్ళేమో ఏమన్నా ఫ్లవర్స్ లాగాను ఎలాగో కట్ చేసి అని అన్నాను. ఓకే నాని అన్నాడు. అది ఆ తర్వాత కాసేపు ఆట, ఏమాట అది, లూడో ఆడాడండి. ఆ పక్కన శ్యామలా గారు వాడు కూర్చుని లూడో ఆడారు. ఆడే పని ఉందమ్మా అని అంటే, లేదు నువ్వు ఆడుతున్నావా లేదా అన్నాడు. ఒక ఆట ఆడారండి ఇద్దరు కూర్చుని. వాడే విన్ అవ్వాలంట. అది కాన్సెప్ట్. పిల్లలందరికీ అలాగే ఉంటుంది అనుకోండి. వాడే విన్ అయ్యి అసలుకి చివరిలో ఓడిపోతాడేమోనని కలిపేస్తాడు అనమాట. తనే విన్ అవ్వాలని చెప్పి ఆ కాన్సెప్ట్తో ఉంటాడు. ఇద్దరు వాడండి అలా కూర్చుని కాసేపు ఆడారు. నేను వీడియో షూట్ చేశారండి కొంచెం. అది వీడియో అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం లూడో ఆట అది అయిపోయిన తర్వాత బట్టలు అది వాష్ చేసుకుని వచ్చి లంచ్ కోసం ఏం చేసామండి, చుక్కకూరను ఉల్లిపాయలు కలిపి చుక్కకూర శుభ్రంగా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసేసి క్లీన్ చేసుకుని కడుక్కుని తాలింపు వేసి ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ చుక్కకూర కూడా వేస్తే వెంటనే మగ్గిపోయింది కదండి. దాంట్లో కొంచెం వేరుశనగలు, శనగపప్పు ఇవన్నీ కలిపి వేయించి పొడి చేసుకుంటాను కదండి. ఆ పొడి కొంచెం వేసి లైట్గా కారం వేసేసి ఆపేసానండి. వీడు బట్టలు ఉతకటం అది అయిపోయి శ్యామల గారు ఉతుకుతుంటే అక్కడ నుంచి పైకి కిందకి అలా తిరిగి వచ్చి, సరే నాని ఏం కర్రీ అన్నాడు. అన్నం పెడతానంటే, ఇలా ఆకుకూర గ్రీన్ లీవ్స్ తినాలమ్మ చేశానంటే, అలా అయితే నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు అన్నాడు గ్రీన్ లీవ్స్ అని. సరే వాడి కోసం ఏదైనా చేద్దామంటే నిద్రపోయి లేచినా తింటాడులే అని స్వీట్ కార్న్ బాయిల్ చేసి అక్కడ పెట్టానండి. బాయిల్ చేస్తే ఓకే ఇదైనా రైసేనా అనుకుంటే స్వీట్ కార్న్ ముక్క తినేసి కొంచెంసేపు ఫోన్ చూసేసి పడుకున్నాడు. వాడు నిద్రపోయాడు, నేను కూడా నిద్రపోయాను. నిద్ర లేచిన తర్వాత ఇద్దరం అన్నం తినలేదు, అలాగే ఉన్నాను. 4:30కి లేచాం ఇద్దరం. లేచి కొంచెం ఏంటి వాడేం బూస్ట్ తాగేసి బిస్కెట్స్ టీ తాగింది. తర్వాత నేను నాని పైకి వెళ్ళి డాబా మొత్తం క్లీన్ చేసేసాం. అది డాబా మొత్తం క్లీన్ చేసి అదే అండి స్వీట్ కార్న్ అలాగండి అవి ఒలిచేసి బాయిల్ చేశాను. అవి తిని నిద్రపోయాడు కదండి. తర్వాత ఏమో టీ తాగి పైకి వెళ్ళి అదిగోండి డాబా క్లీనింగ్. శ్యామలా గారు వడియాలు పడతారంట,
అందుకోసం డాబా మొత్తం క్లీన్ చేసి కడిగేసేసి కడగటం అయిపోయిన తర్వాత జత్విక్ శ్యామల గారు వాటర్ తడుపుకొని ఒకటే ఆటలండి. మొత్తం తడిపేసాడు ఆమెను కూడా. వీడు కూడా అలాగే తడిసాడండి. అదిగోండి ఇక అలాగా తడుస్తా ఆటలండి. ఒకటే తడుపుకోవటం. ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారండి. అలా అలా ఎంజాయ్ చేసి కిందకు వచ్చి బాత్ చేసి ఇక అప్పుడు మధ్యాహ్నం ఎలాగో లంచ్ తినలేదని చెప్పి మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటండి రెస్టారెంట్లో లాగా చేయాలంట. ఏం కలర్స్ అవి వేయకూడదంట, ఓన్లీ ఎగ్గేనంట, క్యారెట్ ఇలాంటివి ఏమి వేయొద్దు అన్నాడు. దాంట్లో కలర్ పసుపు కూడా వేయొద్దు, కారం కూడా వేయొద్దు అన్నాడు. వైట్గానే కనపడాలి. రెస్టారెంట్ ఎన్ని రూల్స్ అండి. ఫుడ్ తినడానికి ఎన్ని రూల్స్ పెట్టాడు. ఇట్లా ఉండాలి అలా ఉండాలని చెప్పాడు. ఇక సరేనని చెప్పి అలాగే ప్రిపేర్ చేస్తానని వెళ్ళి ఓన్లీ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి ఎగ్స్ పెట్టి దాంట్లో ఉల్లిపాయ వేగిన తర్వాత ఇక అదే దాంట్లో కొంచెం అన్నం తీసి వేసి ఫ్రై లాగా చేసి ధనియాల పొడి ఒకటి వేసానండి. మళ్ళీ వైట్గా కనపడాలి, కలర్ చేంజ్ అయింది అంటాడని చెప్పి ఇంకేం వేయలేదండి. పసుపు కానీ కారం కానీ ఏది యాడ్ చేయలే. అది అప్పుడు అలాగా ఇక డిన్నర్ అలా పూజ చేసుకున్నాం ఇద్దరం కూర్చుని. నేను చుక్కూర వేసుకున్నానండి. కొంచెం ఎగ్ రైస్ కూడా 2 స్పూన్లు తిన్నాను నేను కూడా. అది ఈ రోజుకైతే ఇలాగా ఎంజాయ్ చేశాడండి. అదేమంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న హైదరాబాద్ ఎప్పుడు వస్తావమ్మా జత్విక్ అని అంటే నేను ఇప్పుడే రాను, జూన్లో వస్తాను అలా చెప్తున్నాడండి. డిసెంబర్ అంటే ఈ ఇయర్ అయిపోయింది, అకాడమిక్ ఇయర్ మళ్ళీ అన్నాడు. సరే ఈరోజు అండి ఇంతేనండి. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తామండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక కామెంట్ చెప్పి పెట్టారండి, చాలా బాగున్నాయి అమ్మ మీ వీడియోలు చూస్తున్నాను నేను అని. ఆ వీడియోలు నేను కూడా చూస్తూ ఉంటాను. సౌందర్య నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను ఆవిడది. సౌందర్యలో 769 ఏదో ఉందండి. అది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నానమ్మా. చాలా బాగా చేస్తారు ఆవిడ కూడా. పల్లెటూరులో చక్కగా పొయ్యి మీద చేస్తా, స్టవ్ మీద చేస్తా, చిన్నపిల్లల్ని పెట్టుకుని చూపిస్తూ ఉంటారు. ఇదివరకు చూసేదాన్ని కానీ ఇప్పుడు ఇవాళ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను ఆవిడ. హరిష్టాగ్రం అన్న ఆవిడ కూడా చాలా బాగా కామెంట్స్ పెడతా ఉంటారు. బాయ్ అండి, గుడ్ నైట్.